హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే బిహారీని ఎలాగైనా సరే పోలీసులకి అప్పచెప్పాలని చెప్పి అంబిక సైట్ దగ్గర ఒక అతన్ని చంపేసి అది నేరాన్ని బిహారీ మీద తోయాలని చూస్తుంది. ఎందుకంటే అంబిక బాయ్ ఫ్రెండ్ అయిన సుభాష్ని బిహారీ జైల్లో పెట్టించాడు కాబట్టి ఇప్పుడు బిహారీని కూడా అదే స్టేజ్కి తీసుకురావాలని అంబిక అనుకుంటుంది కదా. బిహారీ అలాగే లక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉండగా వెంటనే యమున ఫోన్ చేసి, బిహారీ నీకోసం పోలీసులు వచ్చారా అనగానే, సరే అమ్మా నేను ఇంటికి వచ్చేస్తున్నాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి బిహారీ ఇంటికి వస్తాడు లక్ష్మిని తీసుకొని. పోలీసులు ఇంకా జరిగిన ఘోరం గురించి చెప్పి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు, సార్ మిమ్మల్ని వెంటనే ఇంట్రాగేషన్ చేయాలి సార్, మీరు వెంటనే మాతో రండి అనగానే సరే అని చెప్పేసి బిహారీని తీసుకొని వెళ్తూ ఉండగా లక్ష్మి అడ్డుపడి బిహారీ ఏ తప్పు చేయలేదని మరి నిజం బయట పెట్టబోతుందా, మరి నిజంగా బిహారీని బయటకు తీసుకొచ్చేది ఎవరో, అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లక్ష్మి బిహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా. బిహారీ కూడా కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ పెరట్లోనికి వచ్చేస్తాడు. ఏంటి లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే, అదేమీ లేదు బిహారీ గారు అనగానే, పరిస్థితులు ఎంత విచిత్రమైనవో కదా, ఏదో అనుకుంటే ఏదో జరిగింది బిహారీ గారు అనగానే, అందనంత దూరాన విన్న మీరు నా దగ్గరకు చేరుకుంటారని అస్సలు ఊహించలేదు అనగానే, అలా ఎందుకు అనుకుంటున్నావు, అయినా మదన్తో పెళ్లి చేసుకో అన్నప్పుడు మదన్ అంటే నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోనని ఒక్క మాట నాతో చెప్పాల్సింది కదా, నేను పెళ్లి చేసుకోమన్నానని తల ఊపి పీటల మీద కూర్చున్నావు, విషం తాగావు అని ఈ విధంగా బిహారీ అడుగుతూ ఉంటే, అసలు ఇదంతా ఎందుకు చేసావు లక్ష్మి అని అడుగుతూ ఉండగా కనక మహాలక్ష్మి తన మనసులో ఏ విధంగా అనుకుంటూ ఉంటుంది, అందుకే ఈ నిజాన్ని ఎప్పటికీ మీతో చెప్పకూడదని అనుకున్నాను, అందుకే నా ప్రాణాలను సైతం తీసుకోవాలని సిద్ధపడ్డాను బిహారీ గారు, నన్ను క్షమించండి అని లక్ష్మి తన మనసులో బిహారీ గురించి అనుకుంటూ ఉంటుంది కదా. అప్పుడే అంబిక లోపల కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, ఏది ఏమైనా ఈ కొత్త బిజినెస్కి డీల్కి సంబంధించి బిహారీ పై ఎత్తి అయ్యేలా ఉన్నారని, పై చేయి అయ్యేలా ఉందని, ఎలాగైనా బిహారీని అడ్డు తొలగించుకోవాలని అంటూ ఉంటే వెంటనే అంబిక, మీరిచ్చే డబ్బు నాకేమీ అవసరం లేదు, నాకు నా ఆఫీస్ అలాగే నా సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా సైట్స్ అన్నీ కూడా నా హ్యాండ్ ఓవర్ అయ్యేలా చేయాలి అనగానే, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం అంబిక మేడం, మీరు మా మాట నమ్మండి అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ సుభాష్ని జైలుకు పంపించిన బిహారీ మీద కక్ష కంకణం కట్టుకొని ఉంటుంది కదా అంబిక. నువ్వు సుభాష్ని జైలుకు పంపించావు కదా, నిన్ను కూడా అక్కడికి పంపిస్తాను బిహారీ, సిద్ధంగా ఉండు ఊసలు లెక్క పెట్టడానికి అని ఈ విధంగా అంబిక అనుకుంటూ ఉంటుంది కదా. ఇక అంబిక లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే లక్ష్మి అలాగే బిహారీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎవరో మాట్లాడుకున్నట్టు మాటలు వినిపించడంతో అంబిక షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ టైంలో బయట మాటలు వినిపిస్తున్నాయి, ఎవరై ఉంటారు అని వెంటనే అంబిక బయటకు వస్తూ ఉంటే అది చూసిన లక్ష్మి వెంటనే, బిహారీ గారు నాతో రండి అని చెప్పి కార్ చాటున కూర్చోబెడుతుంది బిహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంబిక వచ్చి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఎవ్వరూ కనిపించకపోయేసరికి, అదేంటి ఇక్కడే కదా మాటలు వినిపించాయి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే బిహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు, అయినా కనక మహాలక్ష్మి నువ్వు ఏ విషయమైనా సరే బయటకు చెప్పేయాలి కదా, మదన్ అంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని అని ఈ విధంగా అంటూ ఉంటే, బిహారీ గారు మీరు నన్ను క్షమించండి, నేను నా మనసులో మీ మీద ఉన్న కొండంత ప్రేమను చెప్పలేకపోయాను, అలా చెప్తే సహస్రమ్మ మీ మీద పెంచుకున్న ఆశలు అడియాసలు అయిపోతాయి, యమునమ్మ గారి మాట తప్పినట్లు అవుతారు కదా, పద్మాక్షి అమ్మగారి ముందు మీరు తలదించుకునే పరిస్థితి వస్తుంది కదా, అందుకే నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను బిహారీ గారు, నన్ను క్షమించండి బిహారీ గారు అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది కదా లక్ష్మి. ఇక అంబిక వెళ్ళిపోయిన తర్వాత
విహారి కనక మహాలక్ష్మి కూడా వెళ్ళిపోతారు. కనక మహాలక్ష్మి మళ్ళీ గదిలోనికి వెళ్ళి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విహారి ఇక తన నుదుటిన బొట్టు పెట్టింది, అలాగే తనతో కలిసి సంతాన సాఫల్యానికి సంబంధించిన పూజ చేసింది అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కదా, చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే వెంటనే ఈ యమున వచ్చి తనకు క్షమాపణ చెప్పడం ఇదంతా జరిగిపోతుంది కదా, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టనమ్మా అని అనడం కూడా జరుగుతుంది. వెంటనే ఇక దేవత ఫోటో పట్టుకొని సంతోషపడుతున్న లక్ష్మికి తన తల్లి గౌరీ ఫోన్ చేస్తుంది. మీరు క్షేమంగా చేరుకున్నారా లక్ష్మి? మేము క్షేమంగా చేరుకున్నామమ్మా. మీరు ఎలా చేరుకున్నారు? క్షేమంగా చేరుకున్నారా అనగానే మా ప్రయాణం కూడా చాలా చక్కగా జరిగిందమ్మా. మీరు వెళ్ళారో లేదో అని చేశాను అనగానే అవునా అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక అమ్మ కనకం ఒక్క విషయం అనగానే ఏంటమ్మా అది అని అంటూ ఉంటే, అది మన ఊళ్ళో ఉన్న పంతులు గారు చెప్పారమ్మా, గుడిలో ఇక ఈరోజు తులసి కోట ముందు దీపం పెడితే ఆ ఇంట్లో ఉన్న వారికి భర్తకు మంచిదని అనగానే అవునా, సరేనమ్మా, ఇప్పుడే వెళ్ళి దీపం పెడతాను అని చెప్పి లక్ష్మి వెంటనే పూజ సామాన్ అంతా కూడా తీసుకొని వెళ్ళి తులసి కోట ముందు దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. పక్కనే విహారి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సహస్ర రెడీ అవుతూ ఉంటే పద్మాక్షి వచ్చి, సహస్ర ఈరోజు ఇంటి కోడలైన ఈ ఇంటికి కాబోయే కోడలిగా నువ్వు తులసికోట ముందు దీపం పెడితే మంచిదని విన్నాను, పద అనగానే సరే మమ్మీ అని చెప్పేసి అంతా కూడా సామాన్ అంతా కూడా తీసుకుని అంబిక, పద్మాక్షి, సహస్ర ముగ్గురు కూడా వచ్చేసరికి లక్ష్మి అప్పటికే పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తుంటే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావే నువ్వు అని వెంటనే లక్ష్మి చెంప పగలగొట్టడంతో విహారి అలాగే అందరు కూడా వచ్చేస్తారు. వసుధ, యమున ఏమైంది, ఎందుకు సహస్ర లక్ష్మిని కొట్టావు అని అడుగుతూ ఉంటే, తన స్థానంలో తాను దీపం పెడితే కొట్టరా, ఈ ఇంటి కోడలుగా సహస్ర దీపం పెట్టాలి, కానీ ఈ లక్ష్మి దీపం పెట్టడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే, అయినా ఈ ఇంటితో నీకే సంబంధం ఉందని నువ్వు దీపం పెట్టావు అని చెప్పి అనరని మాటలు అంటూ ఉంటే, వెంటనే విహారీ సంబంధం ఉంది అనగానే ఈ ఇంటి పని మనిషికి ఇంట్లో వాళ్ళతో కలిపి సమానంగా హక్క, ఏంటి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అవునత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే మదన వచ్చి, అవును లక్ష్మికి నాకు పెళ్లి చేయడానికి అందరూ ఒప్పుకున్నారు, కానీ ఈ ఇంటి కోడలిగా దీపం పెడితే మాత్రం ఎవరూ ఒప్పుకోవట్లేదు, మీరేంటో నాకేమీ అర్థం కావట్లేదు, అది లక్ష్మిని మరీ బానిసలా చూడకండి అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇందరితో వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అందరూ. సహస్రతో పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, నువ్వేమీ బాధపడకు, మళ్ళీ లక్ష్మి ఏదో రకంగా మనకు దొరుకుతుంది కదా, అప్పుడు దాన్ని ఎంత చూస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే అంబిక అనుకున్న విధంగా ఎలాగైనా సుభాష్ని జైలు పాలు చేసిన విహారిని కూడా ఊసులు లెక్కబెట్టేలా చేయాలని చెప్పి సైట్ దగ్గర ఒక అతను ప్రాణాలు పోయేలా చేసి ఆ నేరాన్ని విహారి మీద నెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. విహారి లక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటారు. యమున ఫోన్ చేస్తుంది, పోలీసులు వచ్చారని చెప్పి. వెంటనే విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి రావడం, సార్ మీరు వెంటనే మాతో పాటు రావాలి సార్, మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేయాలి అనగానే సరే అని చెప్పేసి విహారి పోలీసులతో బయలుదేరి వెళుతూ ఉంటాడు. మరి నిజంగా విహారిని ఏ విధంగా బయటికి తీసుకురాబోతుంది లక్ష్మి, అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.